ఒక వ్యక్తి యొక్క వృద్ధికి, పతనానికి అతని వ్యక్తిత్వమే ప్రధాన కారణంగా చెప్పాలి. సరైనటువంటి వ్యక్తిత్వం బాల్యంలో ఏర్పడి ఉంటే, అతని జీవితం సరైన మార్గంలో నడవటం మనం చూస్తాం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే ఒక లోకోక్తి మనం విన్నటువంటి విషయమే. అంటే దాని అర్థం మొదటి నుంచి కూడా ఆ లక్షణం, ఆ భవిష్యత్తులో ఆ పరిమళించే లక్షణం మొదటి నుంచి ఉంటుంది, ఉండాలి అనేది అందులో ఇమిడి ఉన్నటువంటి అర్థం. అంటే పుట్టుక నుంచే దాని ప్రభావం కనిపిస్తుంది. దాని లక్షణాలు ఉంటాయి, ఉండాలి అనేది మనం ముఖ్యంగా సైకలాజికల్‌గా తీసుకున్నట్లయితే, ఒక వ్యక్తి పుట్టిన నాటి నుంచే అతని వ్యక్తిత్వం ప్రస్ఫుటంగా భవిష్యత్తులో ఎలా ఉంటుందో అనేది తెలుస్తూ ఉంటుంది. ఉయ్యాల నుంచి స్థితిలో కూడా. అంటే అంతకుముందు ఎలాగా పుట్టిన సమయం ఏమిటి? అతని కడుపులో పడ్డటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? తల్లి, తండ్రి యొక్క మానసిక స్థితి ఎలా ఉంది? వాళ్ళ పరిసరాలు ఎలా ఉన్నాయి? బిడ్డ పట్ల వాళ్ళ భావన ఎలా ఉంది? పాజిటివ్ టైంలోనే అతను ఆ బిడ్డ కడుపులో పడ్డాడా? ఆ కడుపులో బిడ్డ పట్ల వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? చుట్టుపక్కల ఎలా ఉన్నాయి? ఒక పండుగ వాతావరణం నెలకొని ఉందా? లేదంటే ఒక ఉదాసీన వైఖరి నెలకొని ఉందా? తల్లిదండ్రుల మధ్య అన్యోన్యం ఎలా ఉంది? బంధువులతో ఎలా ఉంది? వాళ్ళలో ఏమన్నా వ్యక్తిత్వ సమస్యలు ఏమన్నా ఉన్నాయా? వాళ్ళలో వ్యక్తిత్వానికి సంబంధించిన డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళ ఆర్థిక స్థితి ఎలా ఉంది? ఇవన్నీ కూడా పుట్టబోయే బిడ్డ మీద ప్రభావాన్ని చూపిస్తాయనేది ఖచ్చితంగా చెప్పుకోవాలి. అంటే దాన్ని పుట్టే నాటికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? అవి పుట్టిన తర్వాత ఎలాగ అతని పట్ల శ్రద్ధాశక్తులు చూపిచ్చారు? లక్ష్యాన్ని కలిగి ఉన్నారు? పుట్టే సమయానికి ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందాన్ని పొందారు? ఎంతటి సంతోషాన్ని పొందారు? ఆ బిడ్డ పట్ల ఎంతటి శ్రద్ధ కలిగి ఉన్నారు? ఎంత ఆలనా పాలన ఎంత చక్కగా చేశారు? ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి. ఆ వ్యక్తిత్వం ఏర్పడే క్రమంలో. ఆ బిడ్డ పుట్టిన నాటి నుంచి కూడా ఆ ఎదిగే క్రమంలో ఆ మొదటి నెలలు, తర్వాత ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు అతి ముఖ్యమైనవి వ్యక్తిత్వం ఏర్పడడానికి జీవితంలో ఆ 3, 4 ఏళ్ళు అత్యంత ముఖ్యమైనవి. ఆ సమయంలో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన, తల్లిదండ్రుల యొక్క మానసిక స్థితి, బిడ్డ పట్ల వారి యొక్క శ్రద్ధాశక్తులు, వారి ప్రాముఖ్యత, వారి అనురక్తి, ఆప్యాయత, దగ్గరతనం ఇవన్నీ కూడా ఏ శాతంలో ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది ఆ బిడ్డ యొక్క వ్యక్తిత్వంగా రూపుదిద్దుకుంటుంది. అంటే ఈ పరిమళం అన్నది అక్కడే ఆ బాల్య దశలోనే ఏర్పడి ఉండాలి, ఏర్పడాలి. అదే జీవితంలో భవిష్యత్తులో చక్కటి జీవితానికి మార్గం అవుతుంది. వ్యక్తిత్వ లక్షణాలు అంతటి ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఒక బిడ్డ మీద వ్యక్తిత్వం ఏర్పడే సమయం అది. వ్యక్తిత్వ లక్షణాలు ఏర్పడే సమయం అది. కాబట్టి ఆ సమయంలో ఏ విధమైనటువంటి భావనతో ఉన్నారు, ఎటువంటి ప్రవర్తనతో ఉన్నారు, ఎటువంటి ప్రాముఖ్యతనిచ్చారు అనేది తప్పనిసరిగా ఆ వ్యక్తి యొక్క సైకాలజీ మీద ప్రభావాన్ని తప్పనిసరిగా చూపిస్తుంది. ఖచ్చితంగా చూపిస్తుంది. అదే ఆ వ్యక్తి భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అతని వృద్ధి, పతనం 2 కూడా ఆ రోజునే నిర్ణయించబడతాయి. ఆ 1 నుంచి పుట్టిన నాటి నుంచి ఒక బడిలో చేరేంత వరకు ఆ ఉన్న ఆ 3, 4 ఏళ్ళు తల్లిదండ్రుల దగ్గర మాత్రమే ఉంటాడు. 24 అవర్స్ ఉంటాడు. కాబట్టి వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందన్నది బిడ్డ మీద పడుతుంది. ఆ బిడ్డ యొక్క వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. అదే జీవితకాలం వృద్ధికి గానీ, పతనానికి కానీ కారణం అవుతుంది. చక్కటి వ్యక్తిత్వం ఇచ్చినట్లయితే అతను వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. పేలవమైనటువంటి వ్యక్తిత్వం ఏర్పడి ఉంటే అతని జీవితం కూడా ఆ విధంగానే పతనమయ్యే పరిస్థితిలో ఉండే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఉంది.
అంచేత ఈ ప్రభావాన్ని అత్యంత ప్రాముఖ్యతగా భావించి వివాహానికి ముందే తమలో ఉన్నటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కూడా తల్లిదండ్రులు వివాహానికి ముందే పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. మిగిలినవన్నీ చూస్తారు. ఆర్థిక స్థితులు, అనేక జాతకాలు, నక్షత్రాలు, ముహూర్తాలు, ఇంకా అనేక విషయాల్ని మ్యాచ్ చేస్తూ ఉంటారు. అయితే సైకలాజికల్గా ఏ విధంగా ఉంది అన్నది గమనించలేని పరిస్థితి ఉంది. ఏ విధంగా వాళ్ళిద్దరికీ మ్యాచ్ కాబోతోంది, మనసులు ఏ విధంగా కలవబోతూ ఉన్నాయి, వారి అభిప్రాయాలు ఏ విధంగా కలవబోతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకుని తీరాలి. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత, సదభిప్రాయము, ఒకరి పట్ల ఒకరి ఇష్టము, ఇవే వాళ్ళకి పుట్టబోయే బిడ్డ మీద ప్రభావాన్ని చూపించబోతున్నాయి. వాళ్ళ బిడ్డ వ్యక్తిత్వాన్ని రూపుదిద్దబోతున్నాయి. ఆ వ్యక్తిత్వం వారి జీవితానికి, అభివృద్ధికి, పతనానికి కారణం కాబోతున్నాయి అనే విషయాన్ని ముందుగా గ్రహించాలి. అంచేత వివాహానికి ముందే వ్యక్తిత్వపరంగా ఎటువంటి లక్షణాలు ఉన్నాయి ఇవన్నీ పరిశోధన చేసుకోవాలి. అవి సరిపోతున్నా లేదా చూసుకోవాలి. ఆ తర్వాత వివాహం జరిగిన తర్వాత కొంత సర్దుబాటు ఎలాగో ఉంటుంది. ఆ సర్దుబాటు ఎంతవరకు వెళ్ళగలుగుతామో లేదా ముందే చెక్ చేసుకోవాలి. తప్పనిసరిగా సర్దుబాటు ఉంటుంది అనే విషయాన్ని ముందుగానే ఎన్ని తెలుసుకున్నప్పటికీ కూడా సర్దుబాటు అనేది కంపల్సరీ కాబట్టి దాన్ని కూడా యాక్సెప్ట్ చేయగలుగుతామనే పద్ధతిలోనే వివాహంలో ముందుకు వెళ్ళినట్లయితే చక్కటి వాతావరణం ఉంటుంది. బిడ్డ పుట్టేనాటికి అక్కడి నుంచి 2-3 ఏళ్ళు ఆ బిడ్డ పెరిగిన పరిస్థితుల్లో చక్కటి వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అది జీవితానికి అభివృద్ధికి కారణం అవుతుంది, లేదా అదే పతనానికి కారణం అవుతుంది. వ్యక్తిత్వం యొక్క ప్రాధాన్యతని తప్పనిసరిగా గ్రహించాలి. ఒక దేహానికే కాదు, మనసుకు కూడా ప్రాధాన్యత ఇచ్చి తీరాలి. మనసు ఎలా ఏర్పడుతుందన్నది కూడా గమనించుకోవాలి. దేహానికి సంబంధించిన అన్ని ఆహారం పెడతారు, అన్ని శుభ్రత చూస్తారు, స్నానం చేయిస్తారు, ఇవన్నీ కూడా చూస్తారు. కానీ అతని ఆత్మ ఏ విధంగా పెరుగుతుంది, అతని మనసు ఏ విధంగా పెరుగుతుంది, అతని వ్యక్తిత్వం ఎలా రూపుదిద్దుకుంటుంది, అది కూడా ఖచ్చితంగా గమనించి తీరాలి. అది చూడటం లేదు. దాని మానాన్నది పెరుగుతూ ఉంటుంది. అది మంచిదైతే లక్, ఆ బిడ్డ బాగుపడతాడు. చెడ్డదైతే పతనం అవుతాడు. అది వాడి కర్మగా పేరు పెట్టి చేతులు దులిపోవచ్చు. తమ పొరపాట్ల నుంచి బయటపడవచ్చు తల్లిదండ్రులు. సరే, ఆ విధంగా జరుగుతూ వస్తూ ఉన్నది, అది తప్పు. అంచేత ఇవన్నీ కూడా తప్పనిసరిగా వివాహానికి ముందు నుంచి గమనించుకోవాలి. తర్వాత ప్రతి క్షణం కూడా బిడ్డ పుట్టిన తర్వాత అతని దేహ పోషణతో పాటు మానసిక పోషణ ఎలా ఉన్నదన్నది కూడా గమనించుకు తీరాలి. అలా చేస్తేనే బిడ్డ వృద్ధిలోకి వస్తాడు. నువ్వు వాడి కోసమే సంపాదిస్తున్నావు, వాడి కోసమనే సంపదలు కూరుస్తున్నావు, వస్తువులు కూరుస్తున్నావు, ఇవన్నీ కూర్చుంటే వాడికి ఉపయోగపడవు. వ్యక్తిత్వం లేని నాడు వీటి వల్ల ఉపయోగం లేదు. ఎంత సంపద ఉన్నా కూడా వ్యక్తిత్వం లేకపోతే ఉపయోగం లేదు. ఒక రాజుగారు చుట్టుపక్కల రాజ్యాలని జయించే క్రమంలో బిడ్డని నెగ్లెక్ట్ చేస్తే, బిడ్డ పట్ల అశ్రద్ధ వహిస్తే, వాడి కోసమే నేను ఈ రాజ్యాలు జయిస్తానని భావిస్తూ ముందుకెళ్తే, వాడికి సమయం ఇవ్వకపోతే, వాడు ఎలా పెరుగుతున్నాడు అనేది గమనించకపోతే తప్పనిసరిగా ఈ రాజ్యాలన్నీ కూడా ఎందుకు పనికిరావు. ఆ బిడ్డకి సరైన వ్యక్తిత్వం ఏర్పడదు. అతనికి రాజ్యం అప్పచెప్పిన ఒక కొన్ని రోజుల్లోనే చుట్టుపక్కల రాజులు దాడి చేసి దండించి అతని పక్క దోచేస్తారు, రాజ్యాన్ని ఆక్యుపై చేసేస్తారు. వ్యక్తిత్వం లేదు కదా అతనికి. గొప్ప వ్యక్తిత్వాన్ని ఇస్తే రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు అతను. గొప్ప వ్యక్తిత్వం ఇచ్చినట్లయితే అతనే ఒక సొంతగా రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. నువ్వు వ్యక్తిత్వం ఇవ్వన్నాడు, ఉన్న రాజ్యాన్ని కూడా పోగొడతాడు. పోగొట్టడం మీన్స్ ఆ పరిస్థితిలోకి వెళ్తాడు, సరైన మానసిక స్థితి లేకపోతే. చేత ఈ విషయాన్ని తప్పనిసరిగా గమనించాలి. బిడ్డని ఏ విధంగా పెంచుతున్నా అనే విషయాన్ని గమనించాలి. రాముడి పెంపకాన్ని గమనించాలి, కృష్ణుడి పెంపకాన్ని గమనించాలి. చరిత్రలో గొప్ప పౌరాణిక వ్యక్తుల యొక్క బాల్యం మనకి అందుబాటులో ఉంది చదవడానికి. అలాగే చారిత్రకంగా గొప్ప వ్యక్తుల యొక్క వాళ్ళ జీవిత చరిత్రలు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ చదవాలి, అవన్నీ తెలుసుకోవాలి. ఏ విధంగా పెంచారో తెలుసుకోవాలి, ఎంత ప్రాముఖ్యతనిచ్చారో తెలుసుకోవాలి,
ఎంత గొప్ప వ్యక్తిత్వాలు ఇచ్చారు గమనించుకోవాలి. అలా గమనించుకుని చేసినట్లయితే తప్పనిసరిగా మంచి వ్యక్తిత్వం ఏర్పడుతుంది. మంచి వ్యక్తిత్వం ఏర్పడితే అది వృద్ధికి కారణమవుతుంది. లేదా పట్టించుకోకపోతే దేహానికి సంబంధించినవి పట్టించుకొని మనసుకి సంబంధించినవి వదిలేస్తే ఆ బిడ్డ పతనమయ్యే పరిస్థితిలోనే వెళ్ళడం జరుగుతుంది. దానికి కారణం తల్లిదండ్రులు అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. దాన్ని గమనించుకు తీరాలి. సరే, వ్యక్తి వృద్ధిలోకి వచ్చినాడు బానే ఉంది. తల్లిదండ్రులకి మంచే. వాళ్ళే కారణం కాబట్టి. ఈ రోజున మనం ఏ అభివృద్ధిలోకి ఉందని ఏ వ్యక్తిని చూసినా సరే, తల్లిదండ్రులు ఏమీ ఇవ్వకపోయినా సరే మంచి వ్యక్తిత్వం ఇస్తే చాలు గొప్ప జీవితాన్ని వారు నిర్మించుకోగలుగుతారు. వారు గొప్ప జీవితంలో ఉన్నారంటే అర్థం వారి గొప్ప వ్యక్తిత్వం బాల్యంలో ఇవ్వబడింది అనేది ఖచ్చితం. అలాగే వాళ్ళు పతనావస్థలో ఉంటే పేలవమైనటువంటి వ్యక్తిత్వం ఇచ్చారన్నది కూడా ఖచ్చితం. కాబట్టి ఒకవేళ పేలవమైన వ్యక్తిత్వం వచ్చి ఉంటే ఆ వ్యక్తి తను ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని మారదలుచుకుంటే మారడానికి కూడా అనేక మార్గాలున్నాయి. తన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా మార్చుకుని విజయం సాధింపజేసే అనేక సొల్యూషన్స్ ఈ రోజున వ్యక్తిత్వ వికాసం అందుబాటులోకి తెచ్చింది. తప్పనిసరిగా అటువంటి పతనమైనటువంటి వ్యక్తిత్వం ఇచ్చినట్లయితే తనకి తను వృద్ధి చేసుకునే అవకాశం ఈ రోజున ఉన్నది. కాబట్టి అలా ఉండనవసరం లేదు. తప్పనిసరిగా తనకి తను స్వయం కృషితో ముందుకు రావచ్చు. దానికి తగ్గ సహాయం ఈ రోజున జరిగే అవకాశం తప్పనిసరిగా ఉంది.